పార్టీ ఫిరాయింపుల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో ఎవరైతే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారో వారందరికీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి ఈ రోజు నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. ఎందుకు పార్టీ ఫిరాయించారనే దానిపై లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదంతా 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన 10 మంది ఎమ్మెల్యేలకు ఈ నోటీసుల్ని జారీ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అప్పుడు వాళ్ళు ఫిరాయించిన సమయంలోనే హైకోర్టుని ఆశ్రయించారు, తెలంగాణ హైకోర్టుని. అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్టులో వీళ్ళు అడిగింది ఏంటి అంటే 4 నెలల్లో వాళ్ళ మీద ఎటువంటి చర్యలైనా తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కోరింది. కానీ ఇదే విషయాన్ని తెలంగాణ హైకోర్టు కూడా ధృవీకరించింది. కాకపోతే తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదు. దీనికోసం బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. దానికి ఈ రోజు ఒక తీర్పు అయితే వెలువడింది. ఎవరైతే పార్టీ ఫిరాయించి వెళ్లారో వాళ్ళు లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఇంతకు ముందు కూడా ఇలా పార్టీ ఫిరాయించడం, వేరే పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీలోకి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉండేవి. కానీ దాని మీద ఎప్పటి నుంచో ఈ పార్టీలు, రాజకీయ పార్టీలు అయితే పోరాడడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పార్టీలో ఆ పార్టీని నమ్మి, ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ని నమ్మి ప్రజలు గెలిపించుకున్నాక ఇలా వెళ్ళడం తప్పు అనేది పార్టీలు ఎప్పటి నుంచి పోరాడుతున్నాయి. కానీ ఇది జరుగుతూనే ఉంది. ఇంతకుముందు మనం ఆంధ్రాలో చూసాం, తర్వాత తెలంగాణలో కూడా చూసాం. కానీ సుప్రీంకోర్టు ఇప్పుడు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం అయితే హర్షణీయం అనే చెప్పాలి. చూద్దాం మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలు కొంచెం టైం కావాలని కోరారంట. మరి ఎలాంటి సమాధానం ఇస్తారు, లేకపోతే చేసింది తప్పు అని ఒప్పుకొని మళ్ళీ అక్కడ ఆ పార్టీకి ఆ పొజిషన్కి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళతారా అనేది అయితే మళ్ళీ ఒకసారి మనం చూడాల్సిందే.